హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దేశ్ అండ్ మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు వాచ్ టేబుల్ టెస్ట్కి సంబంధించిన పార్ట్ 2లోకి వచ్చేసాం. సో ఈ పార్ట్ 2లో మనం ఇంతకుముందు బేసిక్స్ అండ్ వాట్ ఎవర్ ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని డిస్కస్ చేసుకున్నాం. సో ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోయి ఉంటే లింక్స్ అన్న కింద డిస్క్రిప్షన్లో కానీ లేదా పైన ఐ బటన్లో కానీ ఉంటాయి, అక్కడి నుంచి కంపల్సరీ చూడండి. అందులో బేసిక్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, సో దట్ మీకు ఏ డౌట్ ఉండదు ఇంకా వాచ్ టేబుల్ టెస్ట్ గురించి. అట్లీస్ట్ నేనైతే అలా అనుకుంటున్నాను. సో ఆ వీడియోస్ కూడా చూడండి, హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే కంప్లీట్గా ఇంకొక కొత్త ఎక్సర్సైజ్తో వాచ్ టేబుల్ టెస్ట్ ఉపకారం సంబంధించిన నెక్స్ట్ ఎక్సర్సైజ్ అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇలాంటి మంచి మంచి క్లాసెస్ అండ్ తర్వాత అప్డేట్స్ రెగ్యులర్గా మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు పెట్టిన వెంటనే వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అన్నది వస్తుంది అనమాట. సో జస్ట్ డూ దాట్. అండ్ తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ పీడిఎఫ్స్ అన్నవి అవైలబుల్గా ఉంటాయి, డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఏదైనా అప్డేట్ ఉంటే ఫాస్ట్గా మీ దగ్గర రీచ్ అయిపోతుంది. సో లింక్స్ అన్న కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఇక మనం మెయిన్ మ్యాటర్ వాచ్ టేబుల్ టెస్ట్కి సంబంధించి ఇప్పుడు డిస్కస్ చేసుకుంటే, మనం వాచ్ టేబుల్ టెస్ట్ గురించి చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్లో, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని. బట్ యు నో వాట్, వాచ్ టేబుల్ టెస్ట్ అనేది చాలా చాలా ఈజియెస్ట్ థింగ్ ఉన్న వాటిల్లో. ఎందుకంటే మీకు కరెక్ట్గా కాన్సెప్ట్ అన్నది అర్థమైతే 2 minutesలో మీరు 10 బిట్స్ పెట్టేయచ్చు, అంత ఈజీ. జస్ట్ మీరు ఆ 45 degrees ఆర్ వాట్ ఎవర్ ఆ యాంగిల్స్ కానీ అప్రోచ్ అన్నది మీకు తెలిస్తే ఈజీగా చేయగలుగుతారు. సో ఇప్పుడు మనం దాని గురించే మాట్లాడుకుందాం. అండ్ మాట్లాడుకునే ముందు మీలో ఎవరన్నా ఇంకా కనుక సైకో టెస్ట్కి సంబంధించి ఏ బుక్ కొనకపోతే ఈ బుక్ అన్నది డెఫినెట్గా కొనుక్కోండి. ఈసారి కరెక్ట్గానే చూపించాను. సో ఈ బుక్ ఉపకారం సంబంధించి సైకో టెస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఒక బుక్ ఉంటుంది, ఉపకారం సంబంధించి బీకే సింగ్ రాశారు. సో ఈ బుక్ అనేది పర్చేస్ చేయండి, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆర్ మీరు కావాలనుకుంటే మార్కెట్ నుంచి అయినా కొనుక్కోవచ్చు. బట్ ప్రిపేర్ అవ్వే ఉద్దేశం ఉంటే డెఫినెట్గా ఈ బుక్ నుంచి అయితే ప్రిపేర్ అవ్వండి. అండ్ తర్వాత వెబ్సైట్ల గురించి అడుగుతున్నారు, వెబ్సైట్స్ లింక్స్ కూడా కింద ఇస్తాను. టెక్స్ట్ బుక్ అండ్ ఫ్రీగా రాయాలనుకునే వాళ్ళు శ్రీధర్లో కూడా రాయొచ్చు. సో కొంచెం ప్యాటర్న్ అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా డిఫరెంట్గా వస్తున్నాయి ఒక్కొక్క వెబ్సైట్లో. సో దాని గురించి కూడా అడుగుతున్నారు. సో అదేంటంటే మీరు ప్రాబ్లం ఏం లేదు, ఏ ప్యాటర్న్ వస్తుంది అన్నది మీకు మాక్ టెస్ట్స్ పెడతారు, అవైలబుల్ పెడతారు. మనకి RRSOలో వెబ్సైట్లో పెడతారు. అప్పుడు మీకు ఏ ప్యాటర్న్ ఉంటుంది అన్నది ఎగ్జాక్ట్ ఐడియా అన్నది వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏ ప్యాటర్న్ అయినా ప్రాబ్లం లేదు. బట్ ఆన్సర్స్ అన్నవి మీకు టెక్స్ట్ బుక్లో అన్నవి బాగున్నవన్నీ అయితే నాకు చెప్తున్నారు చాలామంది. సో టెక్స్ట్ బుక్ అనేది ప్రిఫర్ చేయండి. అండ్ ఫ్రీగా ఎఫోర్డ్ చేయకపోతే మాత్రం అట్లీస్ట్ శ్రీధర్స్ అయితే కనీసంగా రాయండి. సో అట్లీస్ట్ ఏదో ఒకటి మాత్రం ప్రాక్టీస్ అన్నది చేయండి. సో అది వెబ్సైట్ల గురించి. సో మొత్తం లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు ఒకసారి చెక్ చేసుకుని మీకు ఏం కావాలో దాన్ని బట్టి బై చేసుకోవచ్చు. సో ఇక మనం ట్యాబ్లోకి వెళ్ళిపోయి దీని గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ గో ఇంటు ద ట్యాబ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టేబుల్ టెస్ట్ వాచ్ టేబుల్ టెస్ట్లో ఎక్సర్సైజ్ 1లోకి వచ్చేసాం అనమాట. ఉపకార్ బుక్ సంబంధించిన ఎక్సర్సైజ్ 1 ఇప్పుడు చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, క్వశ్చన్ నెంబర్ 1, స్టార్టింగ్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ ట్రావెల్ రైట్ హ్యాండెడ్లీ అప్ టు సౌత్ వెస్ట్, విచ్ నెంబర్ హ్యాస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇన్ ద పాత్ అన్నారు. సో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ దేనికి ఉందో ఆ పాత్లో ఆ నెంబర్ మనకు కావాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి, స్టార్టింగ్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్, నార్త్ ఇది, ఈస్ట్ ఇది. నార్త్ ఈస్ట్ ఏంటి, ఇది. సో నార్త్ ఈస్ట్ అంటే ఇక్కడ నుంచి. రైట్ హ్యాండెడ్లీ అంటే ఏం చెప్పాను, క్లాక్ వైజ్. అంటే మీకు రైట్ హ్యాండెడ్లీ అంటే లెఫ్ట్ సైడ్ రావాలన్నమాట. అదేంటి లెఫ్ట్ సైడ్ అని రైట్ సైడ్ రాశారు అనుకుంటున్నారా? లెఫ్ట్ సైడ్ అన్నది దేనికి, ఆ లెటర్ కి లెఫ్ట్ సైడ్ అన్నది రావాలి. సో రైట్ హ్యాండెడ్లీ అంటే క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ ఎక్కడ దాకా, మనకి సౌత్ వెస్ట్ వరకు. సో సౌత్ వెస్ట్ ఎక్కడ ఉంది, సౌత్ ఇది, వెస్ట్ ఇది. సో సౌత్ వెస్ట్ అంటే ఇక్కడికి. సో G4 నుంచి E5 వరకు ట్రావెల్ చేస్తే ఆ పాత్లో విచ్ నెంబర్ హ్యాస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇన్ ద పాత్. సో అందులో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ 4. అంటే నెంబర్స్ చూస్తే 4 అన్నది ఒక్కసారి వచ్చింది, 2 అన్నది ఒకసారి వచ్చింది, 3 అన్నది ఒకసారి వచ్చింది. బట్ 5 చూడండి, ఇక్కడ E5 L5. సో 5 అన్నది 2 సార్లు వచ్చింది. సో నెంబర్ 5 అన్నదానికి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంది ఇక్కడ. సో విచ్ నెంబర్ హ్యాస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, 5 అనే నెంబర్. 5 అంటే ఆన్సర్ ఏంటి మనకి, ఆప్షన్ E అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ E. సో ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్. సో వీటిలో మనం రకరకాల ఈజీ వేస్ కూడా చేద్దాం. అంటే మామూలు అప్రోచ్తో పాటు ఫాస్ట్గా ఎట్లా చేయాలన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది.
బట్ ఫాస్టెస్ట్ వేస్ మనం చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్ చూస్తే స్టార్టింగ్ ఫ్రమ్ సౌత్. సౌత్ అంటే ఏది? ఇక్కడ ఉన్నాం కదా. సో L5 దగ్గర ఉన్నాం. సో స్టార్టింగ్ ఫ్రమ్ సౌత్ ట్రావెల్ రైట్ హ్యాండెడ్లీ అప్ టు నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ అంటే సో ఇది నార్త్ ఈస్ట్. సో నార్త్ ఈస్ట్ అంటే ఇక్కడ G4. సో ఈ L5 నుంచి G4 దాకా వెళ్ళాలి. సో అది కూడా ఎట్లా మనకి రైట్ హ్యాండెడ్లీ. రైట్ హ్యాండెడ్ అంటే క్లాక్ వైజ్. సో ఈ డైరెక్షన్లో వెళ్తున్నాం. సో వెళ్ళేటప్పుడు వాట్ వుడ్ బి ద నెంబర్ జస్ట్ ఆపోజిట్ ఆఫ్ ద ఆల్ఫాబెటికల్లీ లాస్ట్ లెటర్ ఇన్ ద పాత్. సో ఆల్ఫాబెటికల్లీ లాస్ట్ లెటర్ ఇక్కడ ఈ వర్డ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఓకేనా. సో ఈ వర్డ్ కనుక మీరు మిస్ చేశారంటే ఈ బిట్ తప్పెట్టేస్తారు. సో ఏమడుగుతున్నారు? వాట్ వుడ్ బి ద నెంబర్ జస్ట్ ఆపోజిట్ టు ఆల్ఫాబెటికల్లీ లాస్ట్ లెటర్. ఆల్ఫాబెటికల్లీ లాస్ట్ లెటర్ అంటే A to Z లో లాస్ట్ ఏదొస్తుందో ఇక్కడ ఉన్న వాటిల్లో అది. సో ఈ పాత్లో A to Z లో లాస్ట్ వచ్చేది చూడండి. ఇక్కడ ఏ ఉంది. ఏ కంటే G తర్వాత వస్తుంది. G కంటే మనకి L తర్వాత E ముందే వస్తుంది. D ముందే వస్తుంది. బట్ M చూడండి. M అన్నది ఇక్కడ ఉన్న ఆ పాత్లో ఉన్న వాటిల్లోనే అన్నిటికంటే లాస్ట్లో వస్తుంది. ఎందుకంటే M నెంబర్ 13 అనమాట. మీకు రీజనింగ్ చేస్తే తెలుస్తుంది కదా. ఏ అంటే 1, G అంటే 7. సో ఇట్లా చూసుకున్నట్టయితే మీకు M13. M అన్నది లాస్ట్లో వస్తుంది. సో ఇప్పుడు మీకు ఈ నెంబర్ వచ్చింది. ఈ నెంబర్ వచ్చిన తర్వాత ఏం చెప్పారు? వాట్ వుడ్ బి ద నెంబర్ జస్ట్ ఆపోజిట్ ఆఫ్ ఆల్ఫాబెటికల్లీ లాస్ట్ నెంబర్. సో దీనికి జస్ట్ ఆపోజిట్గా ఏముంది మనకి? F3. సో F3 అన్నది వచ్చింది మనకి. ఇక్కడ ఉన్నాం మనం. సో దీనిలో వాట్ వుడ్ బి ద నెంబర్ అన్నారు. సో 3 అంటే ఏంటి మనకి? C. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? C అనమాట. సో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ C. సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సో థర్డ్ క్వశ్చన్ చూస్తే మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారు? స్టార్టింగ్ ఫ్రమ్ వెస్ట్ సౌత్. వెస్ట్ సౌత్ అన్న సౌత్ వెస్ట్ అన్న ఒకటే. సో సౌత్ వెస్ట్ అంటే ఏది? ఇది. సో సౌత్ వెస్ట్ ట్రావెల్ లెఫ్ట్ హ్యాండెడ్లీ అంటే యాంటీ క్లాక్ వైజ్ అప్ టు నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ ఎక్కడ ఉంది? నార్త్ ఈస్ట్ ఇది. సో అంటే మనకి E5 నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఈ G4 వరకు ఇలా వెళ్ళారంట. E5 నుంచి G4 వరకు వెళ్ళారు. సో ఇక్కడ వాట్ ఈస్ ద నెంబర్ ఆపోజిట్ ఆఫ్ ద మిడిల్ లెటర్ ఇన్ ద పాత్. సో మిడిల్ లెటర్ ఏది మనకి ఇందులో? ఇది కాదు, ఇది కాదు. సో మిడిల్ లెటర్ ఏంటి? F3. సో F3 వచ్చింది కదా. వచ్చిన తర్వాత వాట్ ఈస్ ద నెంబర్ ఆపోజిట్ అన్నారు మిడిల్ లెటర్కి. సో మిడిల్ లెటర్కి ఆపోజిట్ ఏంటి? M4. సో వాట్ ఈస్ ద నెంబర్ అంటున్నారు కాబట్టి M4. 4 అంటే ఏంటి? ఆన్సర్ అంటే D మనకి. సో థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ D అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే స్టార్టింగ్ ఫ్రమ్ వెస్ట్ నార్త్ అంటే ఏంటి? నార్త్ వెస్ట్. సో నార్త్ వెస్ట్ అంటే ఇక్కడ ఉన్నాం మనం. అండ్ మూవింగ్ క్లాక్ వైజ్ అప్ టు సౌత్ వెస్ట్. సౌత్ వెస్ట్ అంటున్నారు. సౌత్ వెస్ట్ ఎక్కడ ఉంది మనకి? సౌత్ వెస్ట్ ఇక్కడ ఉంది. సో వెస్ట్ నార్త్ నుంచి సౌత్ వెస్ట్ వరకు చూసుకున్నట్టయితే అంటే M4 నుంచి E4కి క్లాక్ వైజ్ అంటున్నారు. సో క్లాక్ వైజ్ అంటే ఇట్లా అనమాట. సో వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ నెంబర్ 3 ఇన్ ద పాత్. నెంబర్ 3 ఎన్నిసార్లు వచ్చిందో అంటున్నారు. సో ఇక్కడ ఒకసారి వచ్చింది, ఇక్కడ ఒకసారి వచ్చింది. సో 2 టైమ్స్ వచ్చింది. సో ఫ్రీక్వెన్సీ అంటే ఎన్నిసార్లు వచ్చింది అని. సో 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? B అనమాట. సో ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? B. ఓకేనా. సో ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. సో ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తే చూస్ ద ఆల్ఫాబెటికల్లీ లాస్ట్ లెటర్. మళ్ళీ వచ్చింది చూడండి. ఆల్ఫాబెటికల్లీ లాస్ట్ లెటర్ ఇన్ ద వాచ్ టేబుల్. సో ఎంటైర్ వాచ్ టేబుల్లోనే లాస్ట్ లెటర్ ఏది మనకి? ఎంటైర్ వాచ్ టేబుల్లోనే లాస్ట్ లెటర్ M4. ఎందుకంటే ఎంఏ కదా మనకి లాస్ట్. ఇక్కడ ఉన్నట్లు అన్నిటికంటే లాస్ట్ హైయెస్ట్ వాల్యూ 13 Mకే ఉంటుంది. సో M దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి ఏం చేయమంటున్నారు? ట్రావెల్ రైట్ హ్యాండెడ్లీ అప్ టు సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ ఏది? ఇక్కడికి. సో ఈ ప్లేస్కి రైట్ హ్యాండెడ్లీ అంటే క్లాక్ వైజ్ వెళ్ళమంటున్నారు. సో ఇలా వెళ్ళాలి. సో ఇలా వెళ్తే మీకు వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ద పాత్. ఈ పాత్లో స్మాలెస్ట్ నెంబర్ ఏది అంటున్నారు. సో ఈ పాత్లో మీకు స్మాలెస్ట్ ఏముంది? ఇక్కడ 4. దీనికంటే స్మాల్ 3. 3 కంటే స్మాల్ ఏది ఉంది ఇందులో? 2. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి? 2 అన్నది స్మాలెస్ట్. సో అంటే B అన్నది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ B అనమాట. సో నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూస్తే మ్యూచువల్ ఎక్స్చేంజ్ ద లెటర్స్ ఆఫ్ వెస్ట్ నార్త్. వెస్ట్ నార్త్ అంటే నార్త్ వెస్ట్. సో ఇక్కడ ఉన్నారు మీరు. మ్యూచువల్ ఎక్స్చేంజ్ ద లెటర్స్. ఇక్కడ ఉన్న లెటర్ ఏంటి? M. సో Mని దేంతో ఎక్స్చేంజ్ చేయమంటున్నారు? సౌత్ ఈస్ట్. సౌత్ ఇది, ఈస్ట్ ఇది. సో సౌత్ ఈస్ట్ అంటే ఇక్కడ ఉన్న లెటర్ Fతో. అంటే ఇక్కడ F ఇక్కడికి వచ్చేసింది, M ఇక్కడికి వచ్చేసింది. లెటర్స్ మాత్రమే మార్చారు. సో చూజ్ ఆల్ఫాబెటికల్లీ లాస్ట్ లెటర్ అమాంగ్ దెమ్. సో ఈ రెండిట్లో ఆల్ఫాబెటికల్లీ లాస్ట్ లెటర్ ఆబ్వియస్లీ MA. సో ఇది చూస్ చేసుకోమన్నారు. తర్వాత అక్కడి నుంచి మూవ్ రైట్ హ్యాండెడ్లీ అప్ టు నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్ అంటే సేమ్ ఈ పొజిషన్. సో ఆ పొజిషన్కి రైట్ హ్యాండెడ్ అంటే ఇలా వెళ్ళమంటున్నారు. సో అలా వెళ్తే వాట్ ఈస్ ద లాస్ట్ లెటర్ అన్నారు. సో ఇక్కడ మీరు ఈజీగా చేయాలనుకుంటే ఫస్ట్ చూడండి క్వశ్చన్లో వాట్ ఈస్ ద లాస్ట్ లెటర్ అన్నారు.
సో లాస్ట్ లెటర్ అన్నప్పుడు మీరు మూవ్ రైట్ హ్యాండెడ్లీయా లెఫ్ట్ హ్యాండెడ్లీయా అన్నది ఇంపార్టెంట్ కాదు. మీరు వెళ్ళాల్సిన ప్లేస్ నార్త్ వెస్ట్. ఎటు వెళ్ళినా లాస్ట్ ప్లేస్ నార్త్ వెస్టే ఉంటుంది. సో అంటే ఈ ప్లేస్లో ఏదైతే ఉందో అదే మీకు ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో అలాంటివి కూడా మీరు ఆలోచిస్తే మీకు చాలా కంఫర్టబుల్గా మీరు కాన్ఫిడెంట్గా ఉంటారు అంత ఈజీగా చేయగలిగితే. సో ఇప్పుడు ఏమడుతున్నారు, వాట్ ఈస్ ద లాస్ట్ లెటర్ అంటే ఎఫ్కి పక్కన నెంబర్ ఏముంది 4. అంటే ఇక్కడ మీకు ఇది మారినా మారకపోయినా మీకు ఆ నెంబర్ మారలేదు కాబట్టి ఆన్సర్ మాత్రం అదే వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏమవుతుంది డి అనమాట. 6th ఆన్సర్ ఏంటి మనకి డి. సో ఇప్పుడు మనం 7th క్వశ్చన్ చూస్తే మ్యూచువల్లీ ఎక్స్చేంజ్ ఈస్ట్ అండ్ సౌత్. సో ఈస్ట్ అండ్ సౌత్ని ఎక్స్చేంజ్ చేయమంటున్నారు. సో క్లియర్గా అర్థం చేసుకోండి, ఈస్ట్ అండ్ సౌత్ని ఎక్స్చేంజ్ చేయమంటున్నారు కానీ కాంపోనెంట్స్ని కాదు. సో ఈస్ట్ని సౌత్ని ఎక్స్చేంజ్ చేస్తే ఇక్కడికి ఏమొస్తుంది సౌత్ వస్తుంది, ఇక్కడికి ఈస్ట్ వస్తుంది. నెక్స్ట్ మ్యూచువల్లీ ఎక్స్చేంజ్ నార్త్ అండ్ సౌత్. నార్త్ అండ్ సౌత్ అంట. సో మీకు ఇక్కడ ఒకటే అర్థం చేసుకోండి, అంటే క్వశ్చన్ అయితే ఖచ్చితంగా తప్పించుంటారు, ఆబ్వియస్ కదా. సో నార్త్కి సౌత్కి మీకు ఎక్స్చేంజ్ అన్నది జరిగితే ఇక్కడ మళ్ళీ ఈస్ట్కి సౌత్కి ఎందుకు జరుగుతుంది? సరే ఇదంతా పక్కన పెట్టేసి అసలు క్వశ్చన్లో ఏమి ఇచ్చారో చూద్దాం. ముందైతే ఇది పక్కన పెట్టేయండి. సో ఇది పక్కన పెట్టేస్తే అసలు ఏం అడిగారు, చూస్ ద ఆల్ఫాబెటికల్లీ లాస్ట్ లెటర్ అమాంగ్ దెమ్. సో ఆల్ఫాబెటికల్గా లాస్ట్ లెటర్ ఏంటో చూడమంటున్నారు. సో ఆల్ఫాబెటికల్గా లాస్ట్ లెటర్ ఏంటి M4. ఆబ్వియస్లీ ఇందాక నుంచి మనం చూస్తున్నాం కదా. మూవ్ రైట్ హ్యాండెడ్లీ అప్ టు సెకండ్ లెటర్. రైట్ హ్యాండెడ్లీ అంటే క్లాక్ వైజ్, సెకండ్ లెటర్ అంటే G4 దగ్గర ఉన్నాం. సో G4 దగ్గర ఉంటే వాట్ ఈస్ ద నెంబర్ ఆపోజిట్ ఆఫ్ ద లెటర్. సో G4 దగ్గర వాట్ ఈస్ ద నెంబర్ ఆపోజిట్ ఆఫ్ ద లెటర్ అంటే ఇక్కడ నెంబర్ ఏముంది E5 అంటే 5 ఉంది ఇక్కడ మనకి, అంటే ఆప్షన్ ఏంటి ఈ అనమాట. సో 7th క్వశ్చన్ ఆన్సర్ ఈ వస్తుంది. బట్ ఇక్కడ మీకు ముందు ఏమన్నా ఇచ్చింది దీనికి రిలేటెడా కాదా అన్నది చెక్ చేసుకోవాలి. మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఈస్ట్ అండ్ సౌత్ని ఎక్స్చేంజ్ చేస్తే వాట్ ఎవర్, పోనీ ఈస్ట్ని వెస్ట్ని ఎక్స్చేంజ్ చేసినా నార్త్ని సౌత్ని ఎక్స్చేంజ్ చేసిన తర్వాత ఏమన్నారు చూస్ ద ఆల్ఫాబెట్ అంటున్నారు కానీ ఎక్కడ మీకు డైరెక్షన్స్ గురించి ఇవ్వలేదు. సో డైరెక్షన్స్ గురించి మీకు ఇవ్వనప్పుడు ఈ ఎక్స్చేంజ్లతో పనే లేదనమాట మీరు. సో అది ఆలోచించండి క్లియర్గా. ఇక్కడ మీకు పైన పార్ట్లో డైరెక్షన్స్ మార్చారు, బట్ మీకు క్వశ్చన్ ఏది బేస్ చేసుకుని ఇచ్చారు, లెటర్స్ని నెంబర్స్ని బేస్ చేసుకుని ఇచ్చారు. సో ఆ డైరెక్షన్ అన్నది క్వశ్చన్లోనే ఫ్రేమ్ అవ్వనప్పుడు మీకు ఆన్సర్లో ఆ డైరెక్షన్ ఎఫెక్ట్ పడదు. సో ఇది మీరు పై పార్ట్ సాల్వ్ చేయాల్సిన పని లేదనమాట. సో ఇప్పుడు మనం 8th క్వశ్చన్ చూద్దాం. సో 8th క్వశ్చన్ చూస్తే మనకి స్టార్టింగ్ ఫ్రమ్ వెస్ట్ నార్త్. వెస్ట్ నార్త్ అంటే ఏది మనకి, వెస్ట్ నార్త్ అంటే నార్త్ వెస్ట్, M4 దగ్గర ఉన్నాం. అండ్ మూవ్ ట్రావెల్ రైట్ హ్యాండెడ్లీ అప్ టు సౌత్. సో సౌత్ అంటే L5 దగ్గరికి రమ్మంటున్నారు. రైట్ హ్యాండెడ్లీ అంటే క్లాక్ వైజ్ ఇట్లా రమ్మంటున్నారు. సో అట్లా వస్తే వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ నెంబర్ 3 ఇన్ ద పాత్. ఇందులో నెంబర్ 3 ఎన్నిసార్లు వచ్చింది, ఇక్కడ ఒకసారి వచ్చింది, ఇక్కడ ఒకసారి వచ్చింది. సో 2 times వచ్చింది నెంబర్ 3, ఇంకెక్కడైనా వచ్చిందా రాలేదు. సో ఆప్షన్ ఏమవుతుంది 8th ఆన్సర్ బి అనమాట. సో 8th ఆన్సర్ ఏమవుతుంది బి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మీకు 9th క్వశ్చన్. 9th చూస్తే మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆల్ ద కాంపోనెంట్స్ విత్ ఆపోజిట్ కాంపోనెంట్స్. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి ఆల్ ద కాంపోనెంట్స్ మీరు మార్చాలంట ఆపోజిట్, అంటే L5ని A3తో, E5ని G4తో. సో ఇలా ఆపోజిట్గా ఉన్న వాటితో మార్చుకుంటే చూస్తే ఆల్ఫాబెటికల్లీ ఫస్ట్ లెటర్ అమాంగ్ దెమ్. ఆల్ఫాబెటికల్లీ ఫస్ట్ లెటర్ అమాంగ్ దెమ్ అంటే ఆల్ఫాబెటికల్లీ ఫస్ట్ వచ్చే లెటర్ ఎప్పుడు ఏనే కదా. సో ఇందులో ఏ ఎక్కడికి మారుతుంది, ఇక్కడికి మారుతుంది. సో అక్కడికి ఉన్నాం మనం ఇప్పుడు. సో ఇక్కడ ఉన్న తర్వాత ట్రావెల్ లెఫ్ట్ హ్యాండెడ్లీ అప్ టు సౌత్ ఈస్ట్. సో అంటే లెఫ్ట్ హ్యాండెడ్లీ అంటే ఏంటి మనకి యాంటీ క్లాక్ వైజ్. సౌత్ ఈస్ట్ అంటే ఏంటి మనకి ఇక్కడికి వచ్చాం. సో లెఫ్ట్ హ్యాండెడ్లీ అప్ టు సౌత్ ఈస్ట్ అంటే ఇక్కడ ఉన్నాం మనం F3 దగ్గర. వాట్ ఈజ్ ద లాస్ట్ నెంబర్ అంటున్నారు. సో F3 దేంతో రీప్లేస్ అవుతుంది, M4తో రీప్లేస్ అవుతుంది. సో ఇక్కడ M4 ఉంది కాబట్టి నెంబర్ ఏముంది లాస్ట్ది మనకి 4 అంటే D అనమాట. సో 9th ఆన్సర్ ఏమవుతుంది డి అనమాట. కాబట్టి చెక్ చేసుకోండి మీకు అర్థం కాకపోతే. మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆల్ ద కాంపోనెంట్స్ విత్ ఆపోజిట్ కాంపోనెంట్స్ అంటే A3 L5తో ఇలా రిలేటెడ్గా ఆపోజిట్గా ఉన్న వాటితో మార్చుకోమన్నాడు. తర్వాత చూస్ ద ఆల్ఫాబెటికలీ ఫస్ట్ లెటర్. మార్చిన తర్వాత ఆల్ఫాబెటికలీ ఫస్ట్ లెటర్ ఎక్కడ ఉంది, కిందకు వచ్చేసింది ఏ అన్నది. సో ఏ కిందకు వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఇది చూస్ చేసుకోమన్నారు. చూస్ చేసుకున్న తర్వాత ట్రావెల్ లెఫ్ట్ హ్యాండెడ్లీ అప్ టు సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది మనకి. సో అక్కడికి లెఫ్ట్ హ్యాండెడ్లీ. సో లెఫ్ట్ హ్యాండెడ్లీ అంటే మీకు ఎట్లా యాంటీ క్లాక్ వైజ్ అంటే నెక్స్టే ఉంది. అప్పుడు వాట్ ఈస్ ద లాస్ట్ నెంబర్ అన్నారు. అంటే మీరు లెఫ్ట్ హ్యాండ్తో వెళ్ళినా రైట్ హ్యాండ్తో వెళ్ళినా ఇక్కడ ప్రాబ్లం లేదు, మీరు ఎలాగో సౌత్ ఈస్ట్లో ఏది ఉందో అదే ఆన్సర్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడికి F3 దగ్గరికి ఏది వచ్చింది, అక్కడ ఉన్న M4 వచ్చింది. సో ఆన్సర్ ఏమవుతుంది M4 అంటే ఆన్సర్ మీకు ఖచ్చితంగా డి అన్నదే ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా గైస్. సో ఇప్పుడు మనం 10th క్వశ్చన్ చూద్దాం. 10th క్వశ్చన్ చూస్తే స్టార్టింగ్ ఫ్రమ్ వెస్ట్ సౌత్ అంటే E5 దగ్గర ఉన్నాం.
ఇక్కడ ఉంటే తర్వాత ట్రావెల్ క్లాక్ వైజ్ అప్ టు ఈస్ట్ వెస్ట్. సో ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఈస్ట్ వెస్ట్. సో ఈస్ట్ వెస్ట్ అంటే ఇట్లా ఉంటుంది. అండ్ సౌత్ వెస్ట్ అంటే ఎట్లా తీసుకుంటున్నాం మనం, ఇది సౌత్, ఇది వెస్ట్. సౌత్ వెస్ట్ అంటే ఈ రెండిట్ల మధ్యలో ఉంది. సో అంటే ఈస్ట్కి వెస్ట్కి మధ్యలో అంటే ఏం తీసుకుంటాం మనం, ఈస్ట్కి వెస్ట్కి అంటే ఇక్కడ మీకు రెండు ఉంటాయి, నార్త్ కానీ సౌత్ కానీ. సో ఈ రెండిట్లో ఏదన్నా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ద పాత్ అన్నారు. సో ఇప్పుడు మీరు ఒకవేళ నార్త్ తీసుకున్నారు అనుకుందాం, నార్త్ తీసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకుంటే లార్జెస్ట్ స్మాలెస్ట్ డిఫరెన్స్ ఎంత ఉంది, 5 నుంచి 5 నుంచి 1 తీస్తే ఏమవుతుంది 4. సో అంటే మనకి డి అన్నది ఆన్సర్ అవుతుంది అనమాట. అదే ఒకవేళ మనకి సౌత్ తీసుకుంటే, సౌత్ తీసుకుంటే మనకి క్లాక్ వైజే కదా అన్నారు. సో క్లాక్ వైజ్ కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మళ్ళీ ఇదంతా. సో క్లాక్ వైజ్లో వెళ్ళినప్పుడు హైయెస్ట్ నెంబర్ ఏంటి 5 అండ్ స్మాలెస్ట్ నెంబర్ మళ్ళీ 1. సో 5 నుంచి 4 1 తీస్తే మళ్ళీ 4. సో ఆప్షన్ డి. సో ఇక్కడ కూడా 4 వస్తుంది. బట్ ఇలా ఈస్ట్ వెస్ట్ అన్నది మనకి ఇవ్వరు ఎగ్జామ్లో, ఇట్లా వీళ్ళు ఇచ్చారులే కానీ ఒకవేళ ఇస్తే రెండిట్లకి ఒకటే ఆన్సర్ వచ్చేలా ఇస్తారనమాట ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్లో లాగా. సో ఎలా చేసినా దీనికి ఆన్సర్ ఏమవుతుంది, డికి 4. అంటే మనకు ఆన్సర్ 4 అవుతుంది అనమాట ఆప్షన్. సో కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉంటే క్లియర్ అయిపోయి ఉంటాయి అని అనుకుంటున్నాను. కొన్ని ఏంటంటే ఎర్రర్స్ ఉండొచ్చు, కొన్ని ఏంటంటే మీకు అర్థం చేసుకోండి, ఎలా చేసినా ఆన్సర్ సేమ్ వస్తుంది. అండ్ ఇందులో మీకు నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అట్లీస్ట్ మీరు సాల్వ్ చేసి ఒకవేళ క్వశ్చన్ తప్పు ఉన్నా కూడా మీరు అర్థం చేసుకుని దానికి తగ్గట్టు మ్యాచ్ చేసుకుని చేసేసేయండి, ఏం ప్రాబ్లం ఉండదు, ఏదో ఒక ఆన్సర్ పెట్టేయండి. ఓకేనా? సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్ అన్నది, ఇంకొక న్యూ ఎక్సర్సైజ్ అన్నది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఒక 10 బిట్స్. సో ఈ వీడియో మీకు బాగా నచ్చుంటుందని నేనైతే అనుకున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏఎల్పికి కానీ ఆర్ ఎన్టీపీసీకి కానీ ప్రిపేర్ అయితే వాళ్ళకి షేర్ చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అట్లీస్ట్ లైక్ అయితే చేయండి బ్రో, ఎందుకంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే మెయిన్ ఇంత ఎఫర్ట్ పెట్టినందుకు లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో లైక్ అయితే చేయండి డెఫినెట్గా. సో మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వడం మర్చిపోద్ది, ఎందుకంటే అక్కడ పీడిఎఫ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి, డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. సో ఈ వీడియోకి ఇంత గెస్ట్, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.